ఈరోజు మా అమ్మ నాన్న వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాను. ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా వచ్చేస్తే ఇదంతా ఎంట్రన్స్ అండి. జస్ట్ 3 ఇల్లులే ఉంటాయి అన్నమాట ఇటు సైడ్. చూడండి వాళ్ళ ముగ్గులు అయితే మొత్తం రోడ్డు పొడుగు తీశారు లాస్ట్ అని కనుమ రోజని. ఇటు వచ్చేసి ఎంట్రన్స్లో మనకి మందార చెట్టు ఉండదండి, చక్కగా ఎర్రటి ఫ్లవర్స్ ఉంటే మంచిదని చెప్పేసి. ఇక్కడ చూడండి మనకి సబ్జా గింజల చెట్టు, మీకు తెలుసా అండి? చిన్నప్పుడు నేనైతే గింజలన్నీ తీసుకొని నోట్లో పెట్టుకొని తిరిగేదాన్ని, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ పక్కనే వచ్చేసి మనకి గులాబీ చెట్లు అండి, అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. నేను ఇవాళ వెళ్ళేటప్పుడు మండ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇక్కడ జిల్లేడుదనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం రండి, లోపలికి వెళ్ళి ఇల్లు చూద్దాం రండి. ఇటు రావడం ఫస్ట్ పాతకాలంలో ఉండే బావి. మా చిన్నప్పుడైతే ఈ బావి నుండే తోడుకొని వాడుకునేటోళ్ళం అండి నీళ్ళు. ఇప్పుడు వాడట్లేదు, మీద అలా కప్పేసి అలా ఉంచేసాము. మోటార్ వేసుకున్నాను అనమాట. ఇటు చూడండి జామ చెట్టు. ఇలా వచ్చేస్తే ముందుకు వచ్చేసి తులసమ్మ ఉంటుంది అనమాట. ముందే తులసమ్మ చక్క పూజ చేసుకుంటుంది మా పెద్ద మరదలు. అసలు యాక్చువల్గా మా ఇల్లు వచ్చేసి ఫస్ట్ డాబా అండి, మా ఊర్లో కట్టిన డాబా. మా నాన్న మా అమ్మ చాలా కష్టపడి కట్టారు, కాకపోతే ముందే ఎక్స్టెండ్ చేసుకున్నాము. ఇది వచ్చేసి పెద్ద తమ్ముడు వాళ్ళు ఉంటారు అనమాట. చూడండి ముందు రేకులు ఉన్నాయి అనుకోకండి, లోపల ఏమేమి ఉంటాయో చూద్దారండి. ఇది వచ్చేసి పెద్ద తమ్ముడు వాళ్ళ కిచెన్. ఫస్ట్ కిచెన్ చూడండి మొత్తం దగ్గర మెరుస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్, ఇక్కడ వచ్చేసి దేవుడి పటాలు కానీ పూజ అయిపోయింది, మూసేసి ఉంచారు. ఇటు వచ్చేసి ఎక్వేరియం. ఎక్వేరియంలో ఫిషెస్ చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, 2 ఉన్నాయి. బెడ్రూమ్ లో చిన్న రూమ్ లోనే పెద్ద టీవీ. బెడ్రూమ్ పెద్ద తమ్ముడు ఉంది కదా, ఇది 2వ తమ్ముడు ఉంది. ఇది చూపిస్తారండి వీళ్ళ కిచెన్. వాళ్ళ దేవుడి ఫోటోలు, ఇదొక ఫ్రిడ్జ్, కూర్చోడానికి చైర్లు. ఎందుకంటే వాళ్ళకునే 2 రూమ్లే కదా, ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ అనమాట. అందుకనే ఇది వచ్చేసి 2వ తమ్ముడు వాళ్ళ అద్దోటి. ఇది వచ్చేసి వీళ్ళ బెడ్రూమ్. ఓకే, ఇక నుంచి బయటికి వెళ్ళేసరికి మనకి ఇది వస్తే చూడండి పనులు చెట్లు. చెట్ల కాయ చూడండి లవ్ బర్డ్స్. లవ్ బర్డ్స్ పైన చూడండి గుత్తి గుత్తులు కాయలు ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళదన్నమాట. 2 బెడ్రూమ్స్ ఉంటాయి అమ్మ వాళ్ళకి. మేము తమ్ముడు వాళ్ళం వచ్చినప్పుడు, చిన్న తమ్ముడు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఇది ఒక బెడ్రూము. అందుకని అన్ని మంచాలు ఉంటాయి, చాలామంది ఉంటామండి. ఇటు వచ్చేసి వాషింగ్ మిషన్, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. మళ్ళీ ఈ రూమ్లో నుంచి ఇటు వెళ్ళామనుకోండి ఇంకో బెడ్రూమ్ వస్తుంది. మొత్తం 3 ఫ్యామిలీలు ఉంటాయని చెప్పా కదండి. తమ్ముడు వాళ్ళకు ఒక్కొక్క రూము, ఒక కిచెన్ ఇచ్చారు బెడ్రూము. అమ్మ వాళ్ళేమో 2 బెడ్రూములు, ఒక హాల్ ఉంచుకున్నారు. ఇదొక బెడ్రూము. ఈ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తే మనకి అమ్మ వాళ్ళది కిచెన్ ఉంటుంది అనమాట. అమ్మ వాళ్ళ కిచెన్ రూము, తర్వాత అటు మళ్ళీ ఫ్రిడ్జు, వాళ్ళకి బీరువాలు, డైనింగ్ టేబుల్, ఇటు వచ్చేసి సోఫా తర్వాత టీవీ. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళామనుకోండి అసలు పీస్ఫుల్గా ఉంటుందండి. అసలు నిజంగా ఎంత బాగుంటుందో. చెట్లు అయితే ఫుల్ ఉంటాయి అనమాట. ఉండని చెట్లు అంటూ ఉండవు అమ్మ వాళ్ళ ఇంట్లో. అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ అసలు కొనే పని ఉండదు అనమాట. చూసారు ఎంత బాగుందో వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు. నాకైతే బాగా. అందరికీ మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి